చదివి చూపెడతాను. In reference read above, the district collector Vikarabad has submitted proposals for sanction of an amount of 2,45,93,547 rupees for certain public requirements in connection with statewide Ijtema, Islamic congregation organized by Tablighi Jamaat on 6, 7, 8 January 2024 at Niyamat Nagar, Harigi Mandal, Vikarabad. మీకు తబ్లీగీ జమాత్ అంటే ఏందో మీకు సడన్గా గుర్తు రాకపోతే మీకు గుర్తు చేస్తాను. 2020లో కరోనా స్టార్ట్ అవుతుంది, ఒక కంటేజియస్ ఒక ఎపిడమిక్ స్టార్ట్ అవుతుంది అనే టైంకి, ఒక పాండమిక్ అయ్యే సిచ్యువేషన్ అనే టైంకి ఢిల్లీలో 2020లో జమాత్ ఒక సూపర్ స్ప్రెడర్ అయింది. అదంతా మీకు హెల్ప్ ఉంటుంది, లేకపోతే గుర్తుకు తెచ్చుకోండి. ఇదే తబ్లీగీ జమాత్. ఇక్కడ నేను కరోనా గురించి కూడా మాట్లాడతలేను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కేసెస్. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే తబ్లీగీ జమాత్ వక్ఫ్ ద్వారా ఈ డబ్బులు కేటాయింపబడుతున్నాయి. కానీ ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా అంటే ఇస్లాం జన్మస్థానం. ఇదే తబ్లీగీ జమాత్ ని సౌదీ అరేబియా, తుర్క్మెనిస్తాన్, రష్యా ఇలాంటి దేశాలలో ఎస్పెషల్లీ సౌదీ అరేబియాలో బ్యాన్ చేయబడింది. తబ్లీగీ జమాత్ భారతదేశంలో ఒక 100 ఏళ్ల కింద స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఉన్నలేని దేశాలలో మొత్తము వీళ్ళు వెళ్ళిపోయినరు అన్నమాట. కానీ సౌదీ అరేబియా, ద సీట్ ఆఫ్ ఇస్లాం జన్మస్థలం, ఇదే తబ్లీగీ జమాత్ని బ్యాన్ చేసిండ్రు. ఎందుకు? వీళ్ళు ఇస్లాం గురించి నేర్పడము, లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను వాపస్ తీసుకురావడమే కాకుండా 2 కారణాలు. కన్వర్జన్ అంటే ఇల్లీగల్ ఫోర్స్ఫుల్ కన్వర్జన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తబ్లీగీ జమాత్ అనేది టెర్రరిజంకి కూడా ఇనిషియేషన్ అవుతుంది అని చెప్పేసి, టెర్రరిజంని కూడా ప్రోద్బలిస్తుంది, టెర్రరిజంని కూడా ఇనిషియేషన్ చేస్తుంది. వాళ్ళకు ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉన్నది. అందుకనే ఇస్లాం జన్మస్థలం అయినప్పటికీ తబ్లీగీ జమాత్ చెప్పుకోవడానికి ఇస్లాం మతం గురించి ప్రచారం చేయటమైనా, లేకపోతే ఇస్లాం నుంచి దూరం వెళ్ళిన వాళ్ళను కన్జర్వేటివ్ ఇస్లాం కి వాపస్ తీసుకురావడమైనా, వీళ్ళ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ అంటారు, అంటే బాహరీ ఇనిషియేషన్ అయినా వీళ్ళు టెర్రరిజంని కూడా, ఈ కన్జర్వేటివ్ ఇస్లాం ద్వారా టెర్రరిజంని కూడా ప్రోద్బలిస్తున్నారని సౌదీ అరేబియానే బ్యాన్ చేసింది. అటువంటి తబ్లీగీ జమాత్కి ఎటువంటి రీసెర్చ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్, అంటే వాళ్ళు ఒక సీట్ ఆఫ్ ఇస్లాం, ఒక దేశం అంటే ఇస్లాం జన్మస్థలం, ప్రపంచ దేశాలలో ఇస్లాం జన్మస్థలం ఎక్కడంటే సౌదీ అరేబియా అంటారు. సౌదీ అరేబియా లాంటి దేశంలో ఎందుకు బ్యాన్ చేశారు, ఏమని బ్యాన్ చేశారు, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ఏంది, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అధికారికంగానైనా అనాధికారికంగానైనా వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంది అని ఎటువంటి రీసెర్చ్ లేకుండా, ఏమి తెలుసుకోకుండా గుడ్డిగా తబ్లీగీ జమాత్ కాంగ్రిగేషన్ మళ్ళీ జనవరి 6, 7, 8 అంటే 2020లో ఢిల్లీలో ఎలాగైతే వేలాది మంది, ప్రపంచం నుంచి వేలాది మంది ఎలా వచ్చిండ్రో, జనవరి 6, 7, 8 వేలాది మంది, ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది వచ్చేటట్టు, పరిగి వికారాబాద్ మీద వచ్చేటట్టు, అండ్
3 కోట్ల వ్యాయం వక్ఫ్ ద్వారా 3 కోట్ల వ్యాయం ఇచ్చి వాళ్ళనంతా చూసుకోండి. అంటే మొత్తం ఆల్మోస్ట్ ఇట్ ఇస్